ఈరోజు మన టాపిక్ నేమ్ హార్మోన్స్ గురించి మాట్లాడుకుందాం. హార్మోన్స్ అంటే ఏమిటి, అసలు ఎన్ని ఇంపార్టెంట్ హార్మోన్స్ ఉన్నాయి, ఇవి మన బాడీ లోపల చేసే పనులేంది, ఇవి అప్ డౌన్ లోపల ఉండడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి అనే విషయాల గురించి క్లియర్గా తెలుసుకుందాం. లాస్ట్ వరకు చూడండి, మీ యొక్క శరీరం పైన మీకు ఒక అవగాహన వస్తుంది. ముందుగా మన యొక్క బాడీని కంట్రోల్ చేసేది ఎవరు? మనం అనుకుంటాం ఫుడ్, వర్కౌట్స్, లైఫ్ స్టైల్, మోటివేషన్, ఎడ్యుకేషన్ ఇవన్నీ. కానీ దీని లోపల ఏది కూడా కాదు. మన బాడీని కంట్రోల్ చేసేది హార్మోన్స్ మాత్రమే మన యొక్క బాడీని కంట్రోల్ చేస్తాయి. ఈ యొక్క సింపుల్గా చెప్పాలంటే హార్మోన్స్ అంటే ఒక కెమికల్ మెసేజెస్. ఇవి ఎక్కడ తయారవుతాయి అంటే మన బాడీ లోపల ఎండోక్రైన్ అనే గ్లాండ్లో ఈ యొక్క హార్మోన్స్ అనేది తయారవుతుంది. ఈ హార్మోన్స్ బ్లడ్తో అటాచ్మెంట్లో ఉండి మన యొక్క కణాలని అంటే మన యొక్క కణాలకు దీన్ని మెసేజెస్ని ఆర్గాన్స్ ద్వారా పంపిస్తుంటుంది. ఎప్పుడైతే ఆర్గాన్స్ ద్వారా మెసేజెస్ని పంపిస్తుంటుందో అప్పుడు మన బాడీ యాక్టివ్ ఉండి టైం టు టైం అన్ని పనులు షార్ప్గా చేస్తాం. ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఒక బాస్ ఒక పని చేస్తే సూచికలు ఇస్తే వర్కర్స్ ఏ విధంగా అయితే పని చేస్తారో అదే విధంగా మన బాడీ లోపల హార్మోన్స్ ఒక సూచికలు ఆర్గాన్స్కు సూచికలు ఇస్తే మన యొక్క బాడీ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. దీని లోపల ఇంపార్టెంట్ అయిన హార్మోన్స్ గురించి మాట్లాడుకుంటే మొదటి హార్మోన్ ఇన్సులిన్. అంటే ఏమిటి, ఇది ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది, దీనివల్ల లాభాలు నష్టాలు ఏమిటి? ఇన్సులిన్ అంటే సింపుల్గా చెప్పాలంటే మన యొక్క జీర్ణ ప్రక్రియ లోపల మనం తీసుకున్న ఫుడ్ ఏదైతే ఉందో ఈ యొక్క ఫుడ్ అనేది గ్లూకోజ్ లాగా కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అయిన తర్వాత అక్కడ ఇన్సులిన్ ఆ యొక్క గ్లూకోజ్ని బ్లడ్ నుంచి తీసుకొని కణాలకు సప్లై చేస్తుంది. అక్కడ నుంచి ఎనర్జీ ఫామ్ కావడం జరుగుతుంది. సింపుల్గా ఎప్పుడైతే మన యొక్క బాడీ లోపల ఇన్సులిన్ పర్ఫెక్ట్గా ప్రొడ్యూస్ కాదో అప్ డౌన్ అవుతుంటుందో గ్లూకోజ్ లెవెల్స్ మన యొక్క బ్లడ్ లోపల పెరిగి షుగర్ రావడం ప్రారంభమవుతుంది. అంటే ఇన్సులిన్ అనేది పర్ఫెక్ట్గా ప్రొడ్యూస్ అయినప్పుడు మాత్రమే మనకు గ్లూకోజ్ పెరగదు, షుగర్ అంతా రాదు, నార్మల్ స్టేజ్ లోపల ఉంటుంది. ఇన్సులిన్ సమస్య ఉన్న వాళ్ళకు షుగర్ వస్తుంది. క్లియర్? ఫస్ట్ హార్మోన్. అండ్ సెకండ్ హార్మోన్ గురించి మాట్లాడుకుంటే గ్లూకాగన్ అనే హార్మోన్. ఇది చేసే ప్రాసెస్ ఏంటంటే మన శరీరంలో ఈ యొక్క ఇన్సులిన్ కి పూర్తి ఆపోజిట్. అదేమో ఫుడ్ తీసుకున్న తర్వాత గ్లూకోజ్ ని కన్వర్ట్ చేసిన తర్వాత బాడీకి హెల్ప్ అయ్యే విధంగా డిజైన్ చేస్తుంది. ఇది మన యొక్క శరీరం లోపల మనం ఫుడ్ తిన్నా తినకపోయినా కానీ స్టోర్డ్ గ్లూకోజ్ ని ఎనర్జెటిక్ గా కన్వర్ట్ చేయడానికి ఇది సపోర్ట్ ఇస్తుంది, ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైతే ఫాస్టింగ్ లోపల ఉంటారో ఆ రోజు ఎలాంటి ఫుడ్ తినరో అయినా సరే మీకు స్ట్రెంగ్త్ ఉంటుంది, శక్తి. అంటే ఈ యొక్క హార్మోన్ వల్లనే అది సాధ్యమవుతుంది. థర్డ్ది మన యొక్క థైరాయిడ్ హార్మోన్ గురించి మాట్లాడుకుంటే ఇది మన యొక్క కంపెనీ CEO ఎట్లనో మన యొక్క మెయిన్ పార్ట్స్, మన యొక్క అన్ని పార్ట్స్ ని కంట్రోల్ చేయడానికి ఈ యొక్క హార్మోన్ ఇంపార్టెంట్. దీనిలో మెయిన్ ఏంటంటే మన యొక్క జీర్ణ శక్తిని ఎలా కంట్రోల్ చేస్తుంది అనే దాని మీద, అంటే స్పీడ్ గా పనిచేసేటట్లు చేయాలన్నా స్లోగా పనిచేసేటట్లు చేయాలన్నా అనేది ఈ హార్మోన్ పైన డిపెండెడ్ అయి ఉంది. ఒకవేళ స్లోగా పనిచేస్తేనేమో వెయిట్ పెరగడం లేదా ఫ్యాట్ పెరగడం జరుగుతుంది. స్పీడ్ గా పనిచేస్తేనేమో అండర్ వెయిట్ లోపల ఉండడం, ఇలాంటి సమస్యలు వస్తాయి. ఒకవేళ నార్మల్ గా పని చేసినట్లయితే ఆటోమేటిక్ గా మన బాడీ నార్మల్ లోపలనే ఉంటుంది. ఫోర్త్ హార్మోన్ వచ్చేసి మన క్రోటిజల్. అంటే ఈ యొక్క క్రోటిజల్ అనే హార్మోన్ చేసేది ఏంటంటే ఒక స్ట్రెస్ టైం లోపల ఈ యొక్క హార్మోన్ బాగా రిలీజ్ అవుతుంది. అండ్ ఎమర్జెన్సీ టైంలో ఎనర్జీని తీసుకోవడానికి గిట్టంగా ఈ యొక్క హార్మోన్ సపోర్ట్ ఇస్తుంది ఇక్కడ. కానీ ఇది ఎక్కువ రిలీజ్ కావడం వల్ల నిద్ర డిస్టర్బెన్స్ రావడం. ఎందుకోసం ఎక్కువ రిలీజ్ అవుతుంటా అంటే మీరు ఎప్పుడైతే స్ట్రెస్ గురవుతారో, మొబైల్స్ బాగా చూస్తుంటారో అలాంటి టైం లోపల ఎక్కువ రిలీజ్ అయ్యి నిద్రని డిస్టర్బెన్స్ చేస్తాయి. మీరు ఒకటి సింపుల్ గా గుర్తుంచుకోండి, ఎవరైతే ఎక్కువ టెన్షన్ లోపల ఉన్న వాళ్ళకు, ప్రెజర్ లోపల ఉన్న వాళ్ళకు పొట్ట భాగం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇది అడినల్ అనే హార్మోన్. ఇది చేసేది ఏంటంటే ఎమర్జెన్సీ హార్మోన్. కొన్ని సడన్ టైం లోపల మనం ఉరకడానికి, పరిగెత్తడానికి ఈ యొక్క హార్మోన్ ఒక విధమైన ఎనర్జీని ప్రొవైడ్ చేస్తుంది, ఈ యొక్క అడ్రెనలిన్ అనే హార్మోను. ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ రేట్ స్పీడ్ కొట్టుకోవడం కానీ, క్విక్ రియాక్షన్స్ రావడం. ఒక కుక్క మీ వెంట పడ్డదనుకోండి, వెంటనే మీరు పరుగులు పెడతారు. ఎందుకు?
ఆ యొక్క కుక్క మిమ్మల్ని కడుస్తనే భయంతోన. నెక్స్ట్ అది ఈస్ట్రోజిన్ అనే హార్మోన్. ఇదేంటంటే లేడీస్ యొక్క స్పెషల్గా లేడీస్ లోపల ఈ యొక్క హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది వాళ్ళ యొక్క హెల్త్ కు చాలా ఇంపార్టెంట్. పీరియడ్స్ టైం లోపల కానీ వాళ్ళ మూడ్ బెటర్గా ఉండడానికి, బాడీ బ్యాలెన్స్ లోపల ఉండడానికి, సెక్సువల్ డిజైర్స్ బెటర్గా ఉండడానికి, అన్ని విధాలుగా ఇది బెటర్గా ఉండాలి. లేడీస్ అంటే ఈ యొక్క హార్మోన్ పర్ఫెక్ట్ గా రిలీజ్ కావాలి. లేకపోతే పీరియడ్స్ టైం లోపల కోపం రావడం, డిప్రెషన్ లోపల ఉండడం, బ్యాక్ పెయిన్ రావడం, హెవీ పెయిన్స్ తో బాధపడతారు వాళ్ళు ఈ యొక్క హార్మోన్ పర్ఫెక్ట్ గా లేకపోతే. ఎవరైతే జెంట్స్ గురించి ఉంటే దీని లోపల టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క మజిల్ స్ట్రెంత్ కానీ, సెక్సువల్ డిజైర్స్ కానీ, ఎనర్జీ, కాన్ఫిడెన్స్ లెవెల్స్ బెటర్గా ఉంటాయి. ఈ యొక్క హార్మోన్ పర్ఫెక్ట్ గా రిలీజ్ కానప్పుడు వాళ్ళు కొంచెం అప్ డౌన్ లోపల వీక్ గా, అన్కాన్ఫిడెన్స్ గా ఉంటారు. అండ్ గ్రోత్ హార్మోన్ గురించి మాట్లాడుకుంటే ఇది మన బాడీని గ్రోత్ చేయడానికి, రిపేర్ చేయడానికి, చిన్న వయసు లోపల ఉన్న పిల్లలు గ్రోత్ కోసం, పెద్ద వయసు లోపల ఉన్న వాళ్ళకు రిపేర్ కోసం ఈ యొక్క హార్మోన్ చాలా హెల్ప్ అవుతుంది. ఎవరైతే బెటర్ గా గ్రోత్ అవుతారో తక్కువ వయసు లోపలనే వాళ్ళకి ఈ యొక్క హార్మోన్ అనేది బెటర్ గా రిలీజ్ అవుతుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ మన యొక్క మెలటోనిన్ అనే హార్మోన్. ఇది స్లీప్ కు రిలేటెడ్, స్లీప్ హార్మోన్. ఇది నైట్ టైం లోపల మీరు ఎక్కువ బ్రెయిన్ కు సిగ్నల్ ఇస్తుంది, మీరు నిద్రపోండి టైం అయింది, నిద్రపోండి టైం అయిందని. మీరు బాగా మొబైల్ చూసినట్లయితే ఈ యొక్క హార్మోన్ డిస్టర్బెన్స్ గురై మీ యొక్క నిద్రని డిస్టర్బెన్స్ చేసి నిద్ర పర్ఫెక్ట్ గా రాకుండా నిద్ర సమస్యలు వచ్చే విధంగా చేస్తుంది ఈ యొక్క హార్మోన్ వల్ల. నెక్స్ట్ సెరోటోనిన్ అనే హార్మోన్. ఇది హ్యాపీ హార్మోన్. మూడ్ ని హ్యాపీగా ఉంచడం, ఎనర్జెటిక్ ఉంచడం, సంతోషకరమైన ఫీలింగ్ లో లేదా ఎక్సర్సైజ్ వర్కౌట్స్ చేస్తున్నప్పుడు ఈ యొక్క హార్మోన్ రిలీజ్ అయ్యి చాలా హ్యాపీనెస్ ఫీలింగ్ వస్తుంది. ఈ ఒక అన్ని విషయాల గురించి ఒక సెంటెన్స్ చెప్తే మీరు అర్థం చేసుకోండి. అంటే మన బాడీ ఒక గ్రామం అనుకోండి, బ్రెయిన్ ఒక సర్పంచి, హార్మోన్స్ ఒక వార్తలు చెప్పే విషయాలు. అంటే హార్మోన్స్ అంటే మనకు సమాచారం ఇచ్చే వ్యక్తులు అనుకోండి, ఆర్గాన్స్ గ్రామ ప్రజలు. వార్తలు సరిగ్గా వెళ్తే గ్రామం బాగుంటుంది, వార్త తప్పుగా వెళ్తే గ్రామం బాగుండదు. సేమ్ అదే విధంగా మన బాడీ లోపల హార్మోన్స్ అనేది బ్యాలెన్స్ లోపల ఉంటేనే మనం ఆరోగ్యంగా, ఆనందంగా జీవిస్తాం. ఎప్పుడైతే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్డ్ అవుతుందో మనకు సమస్యలు ప్రారంభం అవుతాయి. ఈ యొక్క హార్మోన్స్ గురించి, మీ యొక్క శరీరం గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ స్పెషల్ గా కన్సల్ట్ కండి. ఇంకా డీప్లీ ఎక్స్ప్లెనేషన్ చేస్తా. ఇంతసేపు మీరు ఈ యొక్క వీడియో చూసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు.